రాజకీయ లబ్ధి కోసం రుణమాఫీపై డ్రామాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 10 ఏళ్లు అధికారంలో ఉండి రైతుల కోసం ఏనాడు ఆలోచించని వారు ఇవాళ ధర్నాల పేరిట రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో లేని విధంగా సీఎం రేవంత్ ఏకకాలంలో రుణమాఫీ చేశారని చెప్పారు. టెక్నికల్ ఇష్యూస్తో కొందరికి రుణమాఫీ కాలేదని, వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక గ్రీవెన్స్ ను ఏర్పాటు చేస్తోందన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బీఆర్ఎస్ కుట్రలో ఎవరూ పడొద్దని సూచించారు ఆది శ్రీనివాస్. లక్షల రూపాయల రైతు రుణాలు ఏవైతున్నాయో ఆధార్ కార్డులు అంకెలు ఒకటి ఎక్కువ తక్కువ రావడం వల్ల, మరోటేమో బ్యాంకులు పంపేటప్పుడే తప్పు రిపోర్ట్ పంపడం వల్ల, మరోటి రేషన్ కార్డులు లేనటువంటి వారికి ఉన్నటువంటి వారిని కుటుంబంలో గుర్తించడంలో జరిగినటువంటి సాంకేతిక లోపం వల్ల, మరొకరికి బ్యాంకర్లు గతంలో తండ్రి పేరు మీద ఉంటే ఆ తదుపరి తండ్రి ఇతర దేశాలకు వెళ్తే కొడుకు పేరు మీద రుణాలు రీషెడ్యూల్ చేసినటువంటి వాటివి ఇవన్నీ కూడా ఆగడం వల్ల ఈ రోజు కొంచెం ఇబ్బంది తలెత్తితే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, మార్గదర్శకాలు కూడా ఇచ్చింది. మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర, మీ ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర, మీ జిల్లా కలెక్టర్ గారి దగ్గర మీరు దరఖాస్తు పెట్టండి, వారికి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినా 9 ఏళ్లు 10 ఏళ్లు అధికారంలో బీఆర్ఎస్ రోడ్డు ఎక్కుతూ నిన్న రోడ్డు మీద డ్రామాలు ఆడుతున్నారు. రైతు సోదరులు ఎవరు కూడా దయచేసి ఆందోళన చెందవద్దని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పడుతున్నటువంటి కుట్రలు కుయోక్తుల్లో మరో బీజేపీ కూడా సన్నాయి నొక్కుతున్న వారి మాటలకు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం చెప్పని ప్రజల పక్షాన ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేయడం